నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తింపు అలాగే ఉద్యమకారులకు కూడా సహాయం చేసేలాగా కేకే కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కేకే కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంలో చాలా వరకు అయితే వాళ్ళు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇక నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరగాలంటూ కూడా అన్ని రకాల ఉద్యమ సంఘాలు అయితే మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. మరి జరుగుతున్న పరిణామాలపై కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రజాకవి సురేష్ మహాజన గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. తెలంగాణలో కీలకంగా పోషించారు. నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు కేకే కమిటీ ద్వారా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? తెలంగాణ కేకే కమిటీ అందరిని ఆహ్వానించలేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ గౌరవ విమలక్క నాయకత్వంలో అది అనేక ఉద్యమాలు మిలిటెంట్ పోరాటాలు చేయడం జరిగింది. ఆనాడు లగడపాటి హిల్స్, ఇది లాంగ్వేజ్ కాదు తెలంగాణ హిల్స్ అని పెద్ద ఉద్యమం చేసినాం. అందులో భాగంగా మేము అందరం కూడా జైలు కూడా పోవడం జరిగింది. పల్లె పల్లెల్లో తిరిగి పాట పాడి ప్రజలను ఏకం చేయడం జరిగింది. మరి ఇలాంటి మాట్లాడడం జరిగింది. ఉద్యమకారులను గుర్తించకుండా, నిజమైన ఉద్యమకారులను గుర్తించకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆనాటి నుంచి ఈనాటి వరకు అది తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఆ ఫ్రంట్ని ఆహ్వానించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒకవేళ ఈ యొక్క డిమాండ్లు మీరు నెరవేర్చకుంటే, మీరే ఉద్యమకారులను గుర్తించకుంటే ఖచ్చితంగా మరో పోరాటానికి దారితీస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక ఉద్యమకారుడిగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సురేష్ మహాజనగా ఒక పాట రూపంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఆకలి కేకలతో జనం మల్లాడిపోతుంటే, అప్పుల కుప్పలతో నేడు తెల్లారిపోతుంటే, రాష్ట్రం కాష్టంలా బగ మండుతుంటే, తెలంగాణ ప్రజల బతుకు తెరలైపోతుంటే, ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన, ఏడుందిరో ప్రజాపాలన, ఏమయ్యిందిరో ప్రజాపాలన. మరి ఆకలి కేకలతో జనం అల్లాడిపోతున్నారు, అప్పుల కుప్పలతో తెల్లారిపోతున్నారు. మరి ఈరోజు ప్రజాపాలన ఏడుంది? ఆనాటి నుంచి పొడుస్తున్న పొద్దు నడుస్తున్న కాలం అంటూ అమ్మా తెలంగాణ ఆడుదాం దప్పుల్లా దర్వేరా అనేకమైనటువంటి పాటే ప్రతిపక్షమైంది. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లేవుతో కొడుకు నైజాము సర్కారు అంటూ బండి యాదన్న పాట కాంచి, గద్దరన్న పాట కాంచి, విమలక్క పాట కాంచి, ఎవడిపాలైందో అనే పాట వరకు, ఏడుందిరో ప్రజాపాలన అనే పాట వరకు పాటే ప్రతిపక్షమైంది. మరి అలాంటి పాటకు కూడా ఒక వాటా కావాలనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ వాటా? చట్టసభల్లో వాటా కావాలి. అనేక విషయాలలో పాటకు గుర్తింపు కావాలి. అనేక కళారూపాలు ఉన్నాయి, ఒగుడోలు, అనేక ప్రతిరూపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఉద్యమకారులను, కళాకారులను ఇవన్నిటిని గుర్తించకుండా వాళ్ళందరిని పక్కకు పెట్టి కేకే కమిటీ అసలైన ఉద్యమకారులను గుర్తిస్తూనేమో ఓకే, లేదంటే మాత్రం మరో పోరాటానికి దారితీస్తుంది అనేది సందర్భంగా తెలియజేస్తూ, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి మా పాటతో మీరు పెట్టుకుంటే పతనం అయిపోతారండి, పైలం రేవంత్ రెడ్డి గోసి ఓసినం గొంగడే సుయినం గజ్జగట్టినం డప్పు కొట్టినం, పల్లె పల్లెకు పయనం అయ్యి ప్రజా పోరుకు పదును పెట్టినం, చాల్ ఆంధ్ర వలస దొరలకెదురు యుద్ధం చేసి రాష్ట్రం తెస్తే, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి. ఇట్లా ఆనాడు ఆంధ్ర వలస వాళ్ళకు వ్యతిరేకంగా పాటే పెను తుఫాన్గా మారి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గౌరవ రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేడు, కానీ ప్రజలందరూ పాట ఇట్లా ఉద్యమంలో ఉన్నది. ఇలాంటి దాన్ని మీరు గుర్తించకుంటే ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అది మీకే అవమానం అవుతుంది. వ్యక్తిగతంగా మిమ్మల్ని వ్యతిరేకించాలనో దూషించాలనో చెప్తున్నాడు మాట కాదు. మంచిని మంచి, చెడును చెడుగా తెలియజేసేదే పాట. పారుతున్నాయి నిండుతున్నాయి చెరువులు కుంటాలు, నిండినోనికి నిండుతున్నది ఎండినోనికి ఎండుతున్నది, నా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చే మళ్ళీ అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాం. ఆ పాట ఏ ప్రభుత్వానైనా ప్రశ్నిస్తుంది. ప్రతిపక్షమే లేని చోట ప్రతిపక్షమై ఉంటుంది ఆ పాటని తెలియజేస్తూ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అంటూ మరో ఉద్యమానికి కూడా మేము సిద్ధంగా తప్పదు అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. లాస్ట్ ప్రశ్న,
ఉద్యమకారులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వం ప్రకటించింది 250 గజాల ఇంటి స్థలం, 25,000 పెన్షన్, ఇంకా అనేకమైనటువంటి స్వతంత్ర సమరయోధులకు ఏ విధంగా ఇచ్చారో తెలంగాణ సమరయోధులకు కూడా, ఉద్యమ సమరయోధులకు కూడా ఆ విధంగానే ఇస్తామని చెప్పి హెల్త్ కార్డులు, ఇంకా వివిధ ప్రకటనలు ప్రభుత్వం చేసింది. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటే బాగుంటుంది. మీరు కూడా కేసీఆర్ లాగా నాడు ఏమంటివి కేసీఆర్ నేడు మారుతుంటే తీరుమారు అన్నట్టు, నాడు ఏమంటివి రేవంత్ మరి ఎందుకు మారుతున్నాం అనేది సందర్భంగా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఆ రోజు బాగున్నా, నాడు ఏమంటివి కేసీఆర్ నేడు మారుతుంటివి తీరు మారు, నాడు ఏమంటివి రేవంతు నేడు మారుతుంది నీ తంతు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఇంటికి పోక తప్పదు అంట, నాడు ఏమంటివి రేవంతు నేడు మారుతుంది నీ తంతు. అందుకే పైలం అంటున్నాం, పాటతోటైనా ఉద్యమకారులతో. మిమ్మల్ని ఏదో 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 రకంగా బ్లాక్మెయిల్ చేయాలని మాట్లాడతలేం. మా కడుపులో ఉన్నటువంటి బాధ, కష్టాన్ని మీరు గుర్తించాలి. మేము పోరాటం చేసినాం, మమ్మల్ని గుర్తించాలని తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలామంది, ఎంతోమంది ఉద్యమకారులు కూడా తమ ప్రాణాలు కూడా తెగించి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర సాకారమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇల్లు, అలాగే నెలకు పెన్షన్ అని చెప్పింది. ఈరోజు మరి విస్మరిస్తే మాత్రం ప్రజా ఆగ్రహం కూడా వచ్చే అవకాశం ఉంది. కేకే కమిటీ ఏర్పాటు చేసినప్పుడు కూడా నిజమైన ఉద్యమకారులను కూడా వాళ్ళు గుర్తించకపోవడం సరైనది కాదు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కూడా చాలా కీలకంగా పోషించిన పాత్రను కూడా కేకే కమిటీ అయితే మాత్రం విస్మరించింది. ఇప్పటికైనా గుర్తించాలి, అసలైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం ఉద్యమకారుల ఆగ్రహం, ప్రజా ఆగ్రహం కూడా ప్రభుత్వంపై వస్తే మాత్రం ప్రభుత్వాన్ని మార్చాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కూడా సురేష్ మహాజన, ప్రజాకవి, సింగర్ కూడా చెప్పిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తుందా లేదా, మరి వస్తున్న విమర్శలపై, ఆరోపణలు కూడా ఏమైనా సవరణలు చేసి గుర్తించే ప్రయత్నంలో మాత్రం విమర్శలు రాకుండా ముందడుగు వేస్తుందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.